అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు. విజయలక్ష్మి గారు రచించిన హిమసుందరి నవల పార్ట్ 1. ఏమిటి విషయం అన్నట్లు కనుబొమ్మలు ఎగరేసి స్కూటర్ లాక్ చేస్తూ అడిగాడు రామకృష్ణ. ఏముంది అంది సీత. మామగారితో బాగా కాలక్షేపం అవుతున్నట్లుంది. నా కాలక్షేపం సంగతి అలా ఉంచండి. మీరేమిటి ఇవాళ ఇంటికి తొందరగా వచ్చారు? హతవిధి. ముందా నాటకాల భాష, ఓవర్ యాక్షన్ మానేసి విషయానికి రండి. ఆఫీస్ నుంచి భర్త తొందరగా ఇంటికి రాకపోతే భార్య బాధపడుతుంది. నాలాంటి భార్య విధేయుడు బిఫోర్ టైం అఘోరిస్తే వచ్చినందుకు సంతోషించక ముందే ఎందుకు వచ్చారంటూ కల్లెర్ర చేస్తే తల పట్టుకొని హతవిధి అంటే తప్పేముంది? నేను కల్లెర్ర చేశానా? సీత రామకృష్ణ ముఖంలో ముఖం పెట్టి మరీ అడిగింది. మరి నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి కదా. ఉదయం తలంటి పోసుకుంటే కుంకుడు పులుసు కళ్ళల్లో పడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ విషయం నాకేం తెలుసు? అయినా అసలే పెద్ద కళ్ళు. ఆ కళ్ళని అలా తెరిచి పట్టుకొని తలంటూ ఎవరు పోసుకోమన్నారట? నేను కళ్ళు తెరిచి పోసుకున్నానో కళ్ళు మూసుకొని పోసుకున్నానో మీరు చూశారా? నన్నెప్పుడైనా అలాంటి సీను చూడనిచ్చావా? ఓ సమయంలో భర్త ముందు పూర్తిగా సిగ్గు విడిచేసి భార్య స్నానం చేసేటప్పుడు, మరికొన్ని సందర్భాలలో భర్తని దూరంగా. సెన్సార్ అరిచింది సీత. రామకృష్ణ సీరియస్గా ముఖం పెట్టి, కష్టపడి సినిమా తీసేవాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళని ఎందుకు తిడతారో ఇప్పుడు అర్థమైంది. నిజానికి వాళ్ళు భరించలేరు. నీవు అంతే. కోపంగాని బెడ్రూంలోకి వెళ్ళాడు. సీత అంది. బయటకి దుమ్ము ధూళి లేకపోయినా కోపంతో గట్టిగా విదిలించి విసవిసా నడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. రామకృష్ణ, సీతా మనోహరి 3 నెలల నుంచి కలిసి కాపురం చేస్తున్న కొత్త దంపతులు. కలిసి ఉంటే కలదు సుఖం అన్నది వాళ్ళకి ఈ 3 నెలల బట్టి తీయటి అనుభవం. పోట్లాడుకొని విడిపోయి కోపంతో పళ్ళు నూరుకొని ఆ తర్వాత కలుసుకుంటే ఆ ఆనందం, ఆ అనుభవం, ఆ అనుభూతి మా గొప్పగా ఉంటాయని ఓ దిక్కుమాలిన గొప్ప తెలుగు నవలలో రామకృష్ణ, సీతా మనోహరి చదివారు. వాళ్ళకి ఇంతవరకు ఏ విషయంలో పోట్లాట రాలేదు, కోపము రాలేదు. అలాంటప్పుడు కోపంతో విడిపోయి కలుసుకొని ఆ మధురం ఎలా చవి చూడాలి? అందుకే తోచి తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళినట్లు వీళ్ళిద్దరూ ఆ కొత్త అనుభవం చవి చూడాలని ఎవరికి వారే సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఇప్పుడు జరిగింది. రామకృష్ణ ఆఫీస్ డ్రెస్ మార్చేసి మధురా ప్రింట్స్ ఉన్న లుంగీ, మల్లెపువ్వు రంగు లాల్చీ ధరించి వంటింట్లోకొచ్చి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంటూ, లాభం లేదు సీత అన్నాడు. నిజమే అంది సీత. మనకి జన్మకి కోపం రాదు. వస్తుంది పరాయి వాళ్ళ మీద. అంతేకాని మీ మీద నాకు, నా మీద మీకు మటుకు కోపం రాదు. అంతేనా? దిగులు పడిపోతూ అడిగాడు రామకృష్ణ. ఈ జన్మకి అంతే. దేనికైనా యోగముండాలి, పెట్టి పుట్టాలి. విచారంగా ముఖం పెట్టి భారంగా పలికింది. క్షణకాలం బరువుగా నడిచిపోయింది. ఇరువురు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ పక్కున నవ్వారు. ఈరోజు టిఫిన్ ఏమిటి? రామకృష్ణ అడిగాడు నిమ్మకాయని కోస్తున్న సీతని చూస్తూ. చాలా తెలుగు నవలలో రచయిత్రులు రాసేది చెప్పింది సీత. ఏమిటి ఉప్మానా? రామకృష్ణ అరకిలో ఆయుధం పుచ్చుకున్నవాడిలా డీలా పడిపోతూ అన్నాడు. తగిన జీడిపప్పు తగిలించే చేశానులేండి. డోంట్ వర్రీ. ఈ ఇంట్లో ఉప్మా చేసి నెల 11 రోజులయ్యింది. ఓ రోజు దోశ, మరో రోజు ఇడ్లీ, ఆ తర్వాత ఊత్తప్పం, నిమ్మకాయ పులిహార, మసాలా పకోడీ, నూడిల్స్, రొట్టె, ఆటా బోండా, పెరుగుగారె, కట్లెట్, పునుగులు, ఇన్ని రకాలు చేసి పెట్టాను. వీటన్నిటినీ మధ్య ఓ రోజు ఉప్మా చేస్తే ఎందుకండి అలా దివాలా తీసిన వాడిలా ముఖం పెడతారు? అంటూ సీత ఉప్మా ప్లేట్లు 2 తీసుకొని వచ్చి భర్తకి ఒకటిచ్చి తానొకటి తీసుకుంది. ముందుగా ఉప్మాలోని జీడిపప్పు ఏరుకుని తింటూ, నాకు తెలియక అడుగుతాను, చాలామంది రైటర్స్ తమ నవలలో టిఫిన్ గురించి
రాయాల్సి వస్తే తగిన జీడిపప్పు వేసిన ఉప్మా అని రాస్తారు ఎందుకు? వాళ్ళకి అంతకు మించి టిఫిన్ చేయటం రాదా? అని అడిగాడు రామకృష్ణ. ఇదండి పార్ట్ 1. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.